వ్యక్తిత్వం, జ్ఞానం, ఆస్తి పరంగా మనుషులు వేరేమో కానీ జీవితం, సంఘం, హక్కుల పరంగా ప్రతి మనిషి సమానమే. ఆ సత్యాన్ని చూడనివ్వకుండా కళ్ళకి కట్టే గంతల పేర్లే కులము, వర్గము. ఆ వివక్ష అహంకారంతో మానవత్వాన్ని అణచాలని ఎగసిన ప్రతిసారి ఎక్కడో ఓ చోట ఓ పిడికిలి బిగుస్తుంది, ఓ తిరుగుబాటు మొదలవుతుంది, ఓ చరిత్ర పుడుతుంది. బొజ్జా తారకం గారు రాసిన పంచతంత్రం అనే నవల అలాంటి చరిత్రకి ఆనవాలు. ఇది సూరన్న కథ. అణచివేతకు గురైన అవుతున్న ప్రతి మనిషికి ప్రతినిధి తాను. కథ 1940-60 మధ్య చాలా వరకు మూలపల్లి పేటల్లో, కారుపాలెం వీధుల్లో, రాజవరం కాలేజీలో జరుగుతుంది. మిలిటరీ సుబ్బారావు, గౌరీ, వీర్రాజు మాస్టరు వీళ్ళంతా సూరన్న జీవనగతిని ఎంతో ప్రభావితం చేసినవారు. అయితే అప్పటి కామందులు, మునసబులు, కరణాలు ఇప్పుడు లేరు. కాలం చాలా మారింది, ఎన్నో ఉన్నతమైన మార్పులు వచ్చాయి. అయితే ఇప్పటికీ పేపర్ తెరిస్తే, టీవీ న్యూస్ పెడితే ఎక్కడో ఓ చోట ఈ వివక్ష మనని వార్తగా పలకరిస్తూనే ఉంటుంది. చాలాసార్లు ప్రేమ, పెళ్లి, రికమెండేషన్, అద్దెకు ఇల్లు, ఉద్యోగం ఇలా చాలా చోట్ల వాస్తవంగా వివక్ష మన కళ్ళ ముందే జరుగుతుంది. లేదని, కాదని, కాలం మారిందని అంటే అది అక్షరాల అబద్ధం. అలాంటి పరిస్థితులన్నింటినీ ప్రశ్నిస్తూ సాగేదే సూరన్న కథ. అందుకే ఈ కథ చదవాలి. ఈ కథలో నాకు జాషువా, అంబేద్కర్, జార్జిరెడ్డి జీవితాలు వినిపించాయి. కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట దారుణాలు కనిపించాయి. నిజానికి ఈ నవల చదువుతున్నంతసేపు ఎన్నోసార్లు పిడికిలి బిగుసుకుంది, మరెన్నోసార్లు మనసు తడిసింది. మరెందుకు ఆలస్యం?